బంగారం లాంటి భర్త దొరికాడు ఒక అమ్మాయికి. టిక్ టాక్ చేస్తాను అంటే భార్య ప్రేమతో సరే ఒప్పుకున్నాడు. వద్దు, అది ఎందుకే అంటే నన్ను ప్రేమిస్తే టిక్ టాక్ చేయనివా అనింది. టిక్ టాక్ చేసింది. టిక్ టాక్ చేసి అర్థమవుతుందా, 2021 జనవరి నెలలో జరిగిన సంగతి చెబుతున్నాను నేను. టిక్ టాక్ చేస్తూ ఇక అమ్మాయి బ్యూటీ పార్లర్కి వెళ్ళి అందమైన అమ్మాయిగా తయారయ్యి రోజొక చీర, రోజొక డ్రెస్సు, ఒక షూటింగు, కొన్ని ఏరియాలకు వెళ్ళి కొన్ని లొకేషన్స్కి వెళ్ళి మంచి లొకేషన్స్లో టిక్ టాక్ చేసి పెడుతుంది. ఈ లోపల అనేక మంది లైకులు కొడుతుంటారుగా. లైకులు కొట్టినటువంటి వారిలో అనేకులు కొంతమంది మెసేజ్లు పెడుతుంటారుగా. అసలు నీ కళ్ళు, ఓహో నీ చెక్కిళ్ళు, ఓహో నీ పెదాలు, ఆహా నీ బొగ్గలు, గాడిది గుడ్డు, ఈ లూషి పరదానికి ఎవడో పొగుడుతుంటే ఆ పొగుడుడేందో నీ భర్త పొగడాలా. కడుపులో రగిలి చెబుతున్నా ఏనండి జాగ్రత్తగా. పొగుడుతున్నప్పుడు పొగడతలకు పడిపోయింది. వాడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. చిన్న పిల్ల, ఇంత పిల్ల ఆ అమ్మాయికి. ఎంజాయ్ చేస్తుంది. భర్తకు మంచి ఉద్యోగం బాగా సంపాదిస్తున్నాడు. ఒకరోజు ఇతను అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసరికి వెనక నుండి తలుపు తీసుకొని ఒకడు బిల్డింగ్ మీద దూకి పారిపోయాడు. ఇంకా మాత్రం తెలీదా భర్త అన్నటువంటి వాడికి. ఇంట్లోకి వచ్చేసరికి బెడ్డు, దాని మీద పూలు, ఒక రకమైన వాతావరణం ఉంది. అడిగాడు, నన్ను అనుమానిస్తావా? నా మీద అనుమానమా? నేను పూలు పెట్టుకొని పడుకున్నాను. అటు దూకినోడు ఎవడో నాకేం తెలుసు, ఎవడు దూకుతాడో, ఎవడొస్తాడో, ఎవడు పోతాడో. ఓకే ఆగా అన్నాడు. 3 రోజులు అన్నదల్లా నన్ను నిందిస్తావా, నన్ను అనుమానిస్తావా? 3 రోజులు అన్నదల్లా అమ్మాయి మరి పతివర్త కదా. 3 రోజులు అడిగి పడుకుంది. సరే ఎట్లా గట్ట బతిలాడుకొని ఒక ముద్ద అన్నం పెట్టుకొని వాడే బతిలాడి కలిపి పెట్టాడు పాపం. సరే వస్తుంది పోతుంది. అయ్యగారు పొద్దున వెళ్తే సాయంత్రానికి వస్తాడు డ్యూటీకి వెళ్ళి. ఒకరోజు ఏమన్నదంటే ఆడితో ఉంచుకున్నాడుతో, హలో నీతో ఇక ఉండండిరా నేను అనింది. ఆడికి పెళ్ళి కాల. ఆడే ఉన్నాడంటే నువ్వు లేకపోతే బ్రతకలేను, అదేంటి అట్లా అంటావు అన్నాడు. బోరు కొట్టావురా, నువ్వు నాకు బోరు కొట్టావురా అంటే దాని అర్థం ఏంటి మీరే అర్థం చేసుకోండి. ఆల్రెడీ భర్త బోరు కొట్టాడు, నెక్స్ట్ ఈడు బోరు కొట్టాడు, నెక్స్ట్ ఇంకొకటి ఎవడో కొత్తోడు. చూడండి టిక్ టాక్. ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఉన్నారా? ఎవరు లేరుగా. అని డబ్బులు ఎక్కడే మీ దగ్గర? ఏంటి ఒక రకంగా నా వైపు నేను ఏదో పోలీసునైనట్టు కోపం వస్తున్నా నా మీద. అంతకుముందు రికార్డ్ డ్యాన్స్ చేసే వాళ్ళని ఏమనేవాళ్ళు? పనికి మాలిన వాళ్ళు అనేవాళ్ళు. రికార్డ్ డ్యాన్స్ చేసి ఇట్లా అంటుంటారు కదా, ఎగురుతుంటారు కదా, వాళ్ళని మీరు ఏమనేవాళ్ళు? ఈ బరి తెగించిన అమ్మ, ఈ ఇడి చేసిన అన్ని మన ఊరు వచ్చి డ్యాన్స్ చేస్తున్నాయి, చిచ్చి మనం చూడకూడదు, వెళ్దాం పాండే అని మగోళ్ళ వరకే ఉండేవాళ్ళు, ఆడవాళ్ళు వెళ్ళేవాళ్ళు. వాళ్ళు పాపం మీ పేట వరకు చూసేవారు, లేదా మీ ఊరు వరకు చూసేవారు. ఇప్పుడు ప్రపంచంలో చూస్తున్నారుగా. ఈయన ఏమనాలి? మీరు ఏం పేరు పెట్టుకుంటారో పెట్టుకోండి. సరే ఆడేమన్నాడంటే, సరే నన్ను విడిచిపెట్టావు, ఒక్కసారిగా కలుసుకుందాం, వెళ్ళిపోదుగాని అన్నాడు. సరే పలానా దగ్గరికి వస్తున్నాను అని చెప్పి బయలుదేరే ముందు ఇంటికి చుట్టాలు వచ్చారు. చుట్టాలు వచ్చేసరికి ఈ పొద్దుగూకులు ఫోన్ చేస్తున్నాడు. ఇంటికేమో చుట్టాలు వచ్చారు. ఫోన్ ఎత్తట్లా, సైలెంట్లో పెట్టింది. ఇంకా చేస్తానే ఉన్నాడు. ఫోన్ సైలెంట్లో పెట్టు, జొర్ర అంటున్నది కదా, కట్ చేయాల. ఎందుకు వచ్చిన కావాలని స్విచ్ ఆపింది. స్విచ్ ఆపిన తర్వాత సాయంత్రం ఇక భర్త 5 లేదా 6 గంటలకు వస్తాడు. వీళ్ళు చుట్టాలు వెళ్ళేసరికి 4 అయిపోయింది. ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి రావాలా, ఎందుకంటే లాస్ట్ వడంబడిక, ఇది లాస్ట్ సారి మన ఇద్దరం కలుసుకోవడం అని వెళ్ళింది.
వెళ్ళిన వెంటనే ఈడేం చేశాడు, ఇది స్విచ్ ఆపింది, నన్ను మోసం చేసిందని పీకల వరకు తాగాడు మందు. ఈ కుర్రోడు పీకల వరకు తాగిన తర్వాత వచ్చిన తర్వాత ఏదో వాడు అన్నాడు, ఏమేదో అనింది. వాడు జోబిలో కత్తెర ఉంది, కత్తెర తీసుకొని ఇదిగో వేసాడు 4-5 పోట్లు. కస్స 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 పొడిసెలు పెట్టారు కొతికలో. నాకు ఏమంటారు దీన్ని, ఈ పీకలో పొడిచేశాడు. అక్కడికక్కడే పడి గిలగిలతో అనుకొని రక్తం కోడి పిల్లను కోస్తే అలా వస్తున్నట్టు వస్తుంది. వచ్చేది ఒకటే ఎలలా. 6 సంవత్సరాలు పిల్లను తీసుకొని వెళ్ళింది. ఆ పిల్ల కేకలేస్తుంది భయపడిపోయి. భర్తకు ఫోన్ వెళ్ళింది, వచ్చాడు, శవాన్ని తీసుకెళ్ళాడు. అప్పుడు ఆ వ్యక్తి ఒక మాట అన్నాడు, అయ్యా 6 సంవత్సరాల నుండి నా భార్య ఈ పని చేస్తుందని నాకు తెలుసు, కానీ పలుమార్లు అడిగాను నేను, ఈమెను నేను ఏదైనా విడిచిపెట్టినా, నేను చంపేసినా ముక్కుపచ్చలారని నా బిడ్డ అన్యాయం అయిద్దని నా బిడ్డ కొరకు నేను ప్రతిరోజు కన్నీళ్లను తాగాను నా గదిలో. ఈరోజు ఆమె పాపం ఆమె కట్టుకొని పోయింది. నేను ఒక విషయంలో సంతోషిస్తున్నాను, నా బిడ్డను చంపనందుకు అని స్టేట్మెంట్ ఇచ్చి మీ ఇష్టం కేసు పెట్టుకోండి అని వెళ్ళిపోయాడట బిడ్డను తీసుకొని. ఏం అర్థం కాలేదా? ఒక పాపం మనిషిని ఎంత నాశనానికి నడిపించిందో. అలా చచ్చుట కంటే క్రీస్తు కొరకు చచ్చిపోవడం ఎంత మహిమకరమైన మరణం అది.